Ideas of development. ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ లో ఏ Development. కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఇందులో ఏవే కాన్సెప్ట్స్ ఉన్నాయో లెట్స్ సి. సో డెవలప్మెంట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ టాస్క్. ఆల్ ది పర్సన్స్ డు నాట్ హ్యావ్ ది సేమ్ డెవలప్మెంట్ గోల్స్. సో డెవలప్మెంట్ అనేది ఒక కాంప్లెక్స్ టాస్క్ అయినప్పటికీ, బట్ ఆల్ ది పర్సన్స్, ప్రతి ఒక్కరికి ఒకే విధమైనటువంటి డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయా అంటే ఉండవు. ఎవ్రీబడి హ్యావ్ డిఫరెంట్ గోల్స్. ఇప్పుడు మీరున్నారు, ఫర్ ఎగ్జాంపుల్, మీ అచీవ్మెంట్ ఏంటి ఉంటుంది? 10th క్లాస్ లో టాప్ స్కోర్ 10/10 రావాలి అని మీ గోల్ ఉంటుంది, అవునా? ఫార్మర్ కి అయితే ఎలాంటి గోల్ ఉంటుంది? ఫార్మర్ కి, ఫర్ ఎగ్జాంపుల్, ఫార్మర్ అయితే ఏమనుకుంటాడు? తనకి వర్షాలు సకాలంలో పడి పంట బాగా పండి ధాన్యానికి మంచి గిట్టుబాటు ధర వచ్చి మంచి ఇన్కమ్ సంపాదించాలి అనుకుంటాడు. ఇజంట్ ఇట్? అవునా కదా? ఇఫ్ హీ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, ఒక బిజినెస్ మ్యానే అనుకోండి, అతను ఏం కోరుకుంటాడు? బిజినెస్ మ్యాన్ ఏం కోరుకుంటాడు? తను ఏమనుకున్నాడంటే, తను బిజినెస్ లో ఎక్కువ ప్రాఫిట్స్ రావాలని కోరుకుంటాడు. ఎక్కువ ప్రాఫిట్స్ కావాలి అని కోరుకుంటాడు. సో అందుకే డెవలప్మెంట్ ఈజ్ ఎ కాంప్లెక్స్ టాస్క్, బట్ ఆల్ ది పర్సన్స్ డు నాట్ హ్యావ్ ది సేమ్ డెవలప్మెంట్ గోల్స్. ప్రతి ఒక్కరికి ఒకే విధమైనటువంటి డెవలప్మెంట్ గోల్స్ అనేవి మాత్రం ఉండవు. ఇక్కడ చూడండి, డెవలప్మెంట్ గోల్స్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీ పర్సన్స్. నేను ఇందాక మీతో చెప్పినట్లు, ఇప్పుడు యాజ్ ఎ స్టూడెంట్ గా మీ డెవలప్మెంట్ గోల్ ఏంటి అంటే టు అచీవ్ హైయెస్ట్ మార్క్స్ ఇన్ 10th క్లాస్, ఇజంట్ ఇట్? అవునా? మీ గోల్ ఏముంటుంది? హైయెస్ట్ మార్క్స్ ని అచీవ్ చేయాలి అని ఉంటుంది. యాజ్ ఎ టీచర్ గా నా గోల్ ఏముంటుంది? మై స్టూడెంట్స్ షుడ్ అచీవ్ హైయెస్ట్ మార్క్స్ ఇన్ మై సబ్జెక్ట్. నా స్టూడెంట్స్ నా సబ్జెక్ట్ లో హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలి, టాప్ స్కోరర్స్, ఫెయిల్యూర్స్ ఎవ్వరు ఉండకూడదు, అందరికి హైయెస్ట్ మార్క్స్ ఉండాలి అని యాజ్ ఎ టీచర్ గా నేను కోరుకుంటాను. ఇజంట్ ఇట్? యాజ్ యువర్ పేరెంట్స్, మీ పేరెంట్స్ ఏం కోరుకుంటారు చెప్పండి? మీ పేరెంట్స్ ఏం కోరుకుంటారు? మా పిల్లలు మీ పిల్లలు బాగా చదవాలి. సో మేమంటే కష్టపడుతున్నాము, మా పిల్లలు మంచిగా చదవాలి, మంచి మార్కులు అంటే బాగా చదువులో ఉన్నతంగా ఉండి మంచి జాబ్ వచ్చి సెటిల్ అవ్వాలి అని మీ పేరెంట్స్ కోరుకుంటారు, ఇజంట్ ఇట్? సో ఇక్కడ ఉంది చూడండి, డిఫరెంట్ గోల్స్, డెవలప్మెంటల్ గోల్స్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీ పర్సన్స్. డిఫరెంట్ కేటగిరీ పర్సన్స్ ఏ విధంగా ఉంటాయో ఇక్కడ చూడండి. ల్యాండ్లెస్ రూరల్ లేబరర్స్. ల్యాండ్లెస్ అంటే ఎవరికైతే భూమి లేనటువంటి ఈ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే లేబరర్స్, ల్యాండ్లెస్ రూరల్ లేబరర్స్ ఏం గోల్స్ ఉంటాయి, ఏం అచీవ్మెంట్స్ ఉంటాయి అంటే మోర్ డేస్ ఆఫ్ వర్క్ అండ్ బెటర్ వేజెస్. వీళ్ళకి ఏముంటుంది అంటే వీళ్ళ మెయిన్ గోల్ ఏంటి అంటే ఎక్కువ రోజులు ఎక్కువ పని దినాలు ఉండాలి అండ్ మంచి కూలీ ఉండాలి, బెటర్ వేజెస్, ఇజంట్ ఇట్? సో వర్క్ లేని వాళ్ళు ఒక్కొక్కరికి ఆల్ ది పర్సన్స్ డు నాట్ హ్యావ్ సేమ్ డెవలప్మెంట్ గోల్స్. ప్రతి ఒక్కరికి అందరికి ఒకే రకమైన డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉండవు, ఒక్కొక్కరికి డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఆ విధంగా ల్యాండ్లెస్ రూరల్ లేబరర్స్ కి ఏమంటుంది, ఎలాంటి గోల్ ఉంటుంది అంటే మోర్ డేస్ ఆఫ్ వర్క్స్ అండ్ బెటర్ వేజెస్ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ల్యాండ్లెస్ రూరల్ లేబరర్స్ ఇంకేముంటాయి వాళ్ళకి? మోర్ డేస్ ఆఫ్ వర్క్ అండ్ బెటర్ వేజెస్, లోకల్ స్కూల్ ఈజ్ అవైలబుల్. ఆగండి, వెయిట్ మా. More days of work and better wages, local school is able to provide quality education for their children.
There is no social discrimination and they too can become leaders in the village. ల్యాండ్‌లెస్ రూరల్ లేబరర్స్‌కి ఇంకా ఎలాంటి ఏమంటారు డెవలప్‌మెంట్ గోల్స్ ఉంటాయంటే మోర్ డేస్ ఆఫ్ వర్క్ అండ్ బెటర్ వేజెస్. లోకల్ స్కూల్ ఈస్ ఏబుల్ టు ప్రొవైడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. అంటే వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి లోకల్ స్కూల్‌లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ they'll expect and for their they'll expect for their children. There is no social discrimination. సోషల్ డిస్క్రిమినేషన్ అనేది మాత్రం ఉండకూడదు అని కోరుకుంటారు. అండ్ దే టూ క్యాన్ బికమ్ లీడర్స్ ఇన్ దేర్ విలేజ్. వాళ్ళ విలేజ్ లో వాళ్ళే లీడర్స్ గా ఉండాలి అని కూడా కోరుకుంటారు. ఇజంట్ ఇట్? సో ఒక్కొక్కరికి Yes, miss. ఒక్కొక్క గోల్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి హయ్యర్ ప్రైజెస్ ఫర్ ప్రాస్పరస్ ఫార్మర్స్. అంటే ఒక భూస్వామి, ధనికుడైనటువంటి ఒక ఫార్మర్, భూస్వామి. సో అతనికి ఉన్నటువంటి మెయిన్ అచీవ్మెంట్ ఏంటి అంటే హయ్యర్ ప్రైజెస్ ఫర్ దేర్ క్రాప్ అండ్ చీప్ లేబరర్స్. వాళ్ళ ఒక భూస్వామి, ఒక ధనికుడైనటువంటి భూస్వామి ఏం కోరుకుంటాడు? తన పంటలకి మంచి గిట్టుబాటు ధరలు, అంటే గిట్టుబాటు ధర కూడా కాకుండా ఎక్కువ ధర, హయ్యర్ ప్రైజెస్ ఫర్ దేర్ క్రాప్ అండ్ చీప్ లేబరర్స్. అంటే లేబరర్స్ కూడా చాలా తక్కువ కాస్ట్ లో వచ్చేటట్టు కోరుకుంటాడు. అండ్ అష్యూర్డ్ హై ఫ్యామిలీ ఇన్కమ్ త్రూ హయ్యర్ సపోర్ట్ ప్రైస్ ఫర్ దేర్ క్రాప్స్ అండ్ త్రూ ది హార్డ్ వర్కింగ్ అండ్ చీప్ లేబరర్స్. ఏమనుకుంటాడు? హీల్ అష్యూర్ హయ్యర్ ఫ్యామిలీ ఇన్కమ్, తనకు మంచి ఇన్కమ్ అంటే హయ్యర్ ఎక్కువ ఇన్కమ్ వచ్చే విధంగా, అండ్ హయ్యర్ సపోర్ట్ ప్రైస్ ఫర్ దేర్ క్రాప్స్, తన క్రాప్స్ కి హయ్యర్ సపోర్ట్ ప్రైస్ వచ్చేలాగా, అండ్ త్రూ ది హార్డ్ వర్కింగ్ అండ్ చీప్ లేబరర్స్. హార్డ్ వర్కింగ్ చేస్తూ చాలా తక్కువ ధరకు వచ్చేటువంటి లేబరర్స్ కావాలి అనేసి, మళ్ళీ దే షుడ్ బి ఏబుల్ టు సెటిల్ దేర్ చిల్డ్రన్ ఇన్ అబ్రాడ్. ఇంకా వాళ్ళకి ఎలాంటి కోరిక ఉంటుందంటే లైక్ మీ పేరెంట్స్ ఎట్లయితే మీరు బాగా చదివి మంచిగా డెవలప్ అయ్యి సెటిల్ అవ్వాలని కోరుకుంటారు, ఈవెన్ దీస్ ప్రాస్పరస్ ఫార్మర్స్ ఆల్సో థింక్ లైక్ దట్ ఓన్లీ. దే షుడ్ బి ఏబుల్ టు సెటిల్ దేర్ చిల్డ్రన్ ఇన్ అబ్రాడ్. వాళ్ళ పిల్లలు అబ్రాడ్ లో చదువుకునేలాగా వాళ్ళు కూడా కోరుకుంటారనమాట. నెక్స్ట్ చూడండి, ఎ farmers who depend only on rain for growing crops. ఎవరైతే వర్షాల మీదే ఆధారపడతారో పంటలు పండించడానికి, వాళ్ళకి ఎటువంటి గోల్స్ ఉంటాయంటే చూడండి, farmers who depend only on rain for growing crops, the minimum support price for their crops. వాళ్ళు ఏం కోరుకుంటారు? వాళ్ళు పండించిన పంటకి మినిమం సపోర్ట్ ప్రైస్ కావాలి అని కోరుకుంటారు. అష్యూర్డ్ హార్డ్ వర్కింగ్ అండ్ చీప్ లేబరర్స్. వీరు కూడా ఏమనుకుంటారు? బాగా హార్డ్ వర్క్ చేసేటువంటి చీప్ లేబరర్స్ కావాలి అని కోరుకుంటారు అనమాట. సో ఫార్మర్ కూడా చూడండి, మీరు నెక్స్ట్ ఇంకా కొద్దిగా ఉన్నాక మీకు ఇంకో క్వశ్చన్ వేస్తాను. షీ ఈజ్ ఏ రూరల్ ఉమెన్ ఫ్రమ్ ఏ ల్యాండ్ ఓనింగ్ ఫ్యామిలీ. తను ఒక పల్లెలో నివసించే ఒక రూరల్ ఉమెన్ అండ్ తనకు సొంత భూమి అనేది కూడా ఉంది. సో వాట్ ఈస్ హర్ డెవలప్మెంట్ గోల్? తనది ఎలా ఉంటుందంటే వుడ్ లైక్ టు హ్యావ్ రైన్స్ ఇన్ టైమ్, వుడ్ లైక్ టు గెట్ గుడ్ బెనిఫిట్స్ ఫ్రమ్ ది క్యాటిల్. తను ఏం కోరుకుంటుంది? ఒక భూస్వామి అంటే ఒక ల్యాండ్ కలిగినటువంటి భూస్వామి ఉంటాడు కదా, అతని భార్య ఏం కోరుకుంటుందంటే ఖచ్చితంగా టైంకి వర్షాలు పడి తన పంట బాగా పండాలి అని కోరుకుంటుంది. అండ్ వుడ్ లైక్ టు గెట్ గుడ్ బెనిఫిట్స్, మంచి బెనిఫిట్స్ రావాలి. దేనివల్ల? తన క్యాటిల్ అంటే తన దగ్గర ఉన్నటువంటి పశువుల నుంచి మంచి బెనిఫిట్స్ కోరుకుంటుంది. ఓకేనా? సో రూరల్ విమెన్ ఈ విధంగా థింక్ చేస్తుంది అనమాట. సో ఫైనల్ గా తను కూడా తన ఫ్యామిలీ గురించే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి,
అర్బన్ అన్ఎంప్లాయిడ్ యూత్. అర్బన్ లో అంటే రూరల్ అంటే గ్రామీణ ప్రాంతంలో నివసించే వాళ్ళు, అర్బన్ అంటే పట్టణాల్లో నివసించే వాళ్ళు. సో అర్బన్ అన్ఎంప్లాయిడ్ యూత్, అర్బన్ అర్బన్ ఏరియాస్ లో ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్, వాట్ దే థింక్ టు గెట్ అ గుడ్ జాబ్, గెట్ ఎ గుడ్ జాబ్ ఇన్ ఎ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టర్. వీళ్ళు ఏమనుకుంటారు, ఒక మంచి జాబ్ గవర్నమెంట్ లో కానీ ప్రైవేట్ లో కానీ రావాలి అని కోరుకుంటారు. అండ్ గవర్నమెంట్ షుడ్ గివ్ లోన్స్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఆర్ఎల్స్ ఏం కోరుకుంటారు, గవర్నమెంట్ తనకు లోన్ ఇవ్వాలి అని కోరుకుంటారు తన జీవనోపాధి కోసం. అంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకొని తక్కువకి, ఇప్పుడు బ్యాంక్స్లలో అయితే ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది. అవునమ్మా, వింటున్నారా? Yes, miss. ల్యాండ్‌లో బ్యాంకులలో అయితే మనకు ఇంట్రెస్ట్ చాలా తక్కువకొస్తుంది. మంచిగా ఆ ఇంట్రెస్ట్ బేర్ చేసి కట్టగలడు. అదే వేరే వాళ్ళతో వడ్డీలకు తీసుకుంటే ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారమ్మా? రూ. 5, రూ. 10 ఎంతంటే అంత వసూలు చేస్తారు కదా! సో, అర్బన్ అన్‌ఎంప్లాయ్ యూత్ ఎలా థింక్ చేశారంటే, టు గెట్ ఎ గుడ్ జాబ్ ఇన్ ఎ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ ఆర్ ఎల్స్ గవర్నమెంట్ షుడ్ గివ్ లోన్స్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సో తన గోల్స్ అయితే ఇలా ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఒక అబ్బాయి, ఎ బాయ్ ఫ్రమ్ రిచ్ ఫ్యామిలీ, రిచ్ అర్బన్ ఫ్యామిలీ. ఒక అబ్బాయి రిచ్ అర్బన్ ఏరియాలో నివసించేటువంటి రిచ్ అర్బన్ ఏరియా ఫ్యామిలీకి చెందిన అబ్బాయి ఏమనుకుంటాడు, కంప్లీట్ హిస్ స్టడీస్ ఇన్ అబ్రాడ్ అండ్ సెటిల్ ఇన్ ఫారెన్ కంట్రీస్. He'll think what he thinks he should complete his studies in abroad. తన స్టడీస్ మొత్తం అబ్రాడ్ లో కంప్లీట్ చేయాలనుకుంటాడు. అండ్ సెటిల్ ఇన్ ఫారెన్ కంట్రీస్, తను కూడా ఫారెన్ లోనే సెటిల్ అవ్వాలని కోరుకుంటాడు అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అమ్మాయి. సో అబ్బాయితో పాటు ఇక్కడ చూడండి, ఎ గర్ల్ ఫ్రమ్ రిచ్ అర్బన్ ఫ్యామిలీ. గర్ల్ ఫ్రమ్ రిచ్ అర్బన్ ఫ్యామిలీ, అర్బన్ ఏరియాస్ లో ఉన్నటువంటి గర్ల్ తను ఏం కోరుకుంటుంది, షీ గెట్స్ యాజ్ మచ్ యాజ్ ఫ్రీడమ్ యాజ్ హర్ బ్రదర్. షీ టు వాంట్స్ ఫ్రీడమ్. అంటే ఇప్పుడు చూడండి, బిఫోర్ దట్ మనం అబ్బాయి గురించి చదివాము. తను ఏమనుకున్నాడు, తను హీ షుడ్ కంప్లీట్ హిస్ స్టడీస్ ఎక్కడ కంప్లీట్ చేయాలనుకున్నాడు, అబ్రాడ్ లో. అండ్ ఎక్కడ Abroad సెటిల్ లో. అవ్వాలనుకుంటున్నాడు, అబ్రాడ్ Foreign. లోని. అదే విధంగా గర్ల్, రిచ్ ఫ్యామిలీ అర్బన్ ఫ్యామిలీకి చెందిన ఈ గర్ల్ కూడా ఏమనుకుంది, షీ గెట్స్ యాజ్ మచ్ ఫ్రీడమ్ యాజ్ హర్ బ్రదర్. తన బ్రదర్ కి ఎలాంటి ఫ్రీడమ్ అయితే ఉంటుందో తనకు కూడా అలాంటి ఫ్రీడమే కావాలని కోరుకుంటుంది. చూడండి, షీ గెట్స్ యాజ్ మచ్ ఫ్రీడమ్ యాజ్ హర్ బ్రదర్ అండ్ ఈజ్ ఏబుల్ టు డిసైడ్ వాట్ షీ వాంట్స్ టు డూ ఇన్ లైఫ్. షీ వుడ్ లైక్ టు బీ ఏబుల్ to pursue her studies abroad. తిను కూడా ఏమనుకుంటుంది, తన బ్రదర్ కి ఎంత ఫ్రీడమ్ అయితే ఉంటుందో తనకు కూడా అంతే కావాలి అని కోరుకుంటుంది. షీ గెట్స్ యాజ్ మచ్ ఫ్రీడమ్ యాజ్ హర్ బ్రదర్ అండ్ ఈజ్ ఏబుల్ టు డిసైడ్ వాట్ షీ వాంట్స్ టు డూ ఇన్ లైఫ్. ఇంకోటి, ఫ్రీడమ్ తో పాటు తను కొన్ని డెసిషన్స్ కూడా తీసుకునే ఫ్రీడమ్ కావాలి అనుకుంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఈజ్ ఏబుల్స్ టు డిసైడ్ వాట్ షీ వాంట్స్ టు డూ ఇన్ హర్ లైఫ్ అండ్ షీ వుడ్ లైక్ టు బీ ఏబుల్ టు పర్స్యూ హర్ స్టడీస్ ఇన్ అబ్రాడ్. తను కూడా విదేశాల్లోనే చదువుకోవాలి అనుకుంటుంది. అలాగే సో మీరు అబ్జర్వ్ చేస్తున్నారో, నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్స్ కి డిఫరెంట్ అచీవ్మెంట్స్ ఏవేవి ఉంటాయో, అంటే వాళ్ళ గోల్స్ ఎలా ఉంటాయో మీకు చూపిస్తూ ఉన్నాను. అవునా? Yes, ma'am. Yes, ma'am. డిఫరెంట్. ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరిది, అంటే ఒక అర్బన్ ఏరియాలో ఉన్న ఫ్యామిలీస్ లో ఉన్న అబ్బాయి ఏం కోరుకుంటాడు, అమ్మాయి ఏం కోరుకుంటుంది, రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ఫార్మర్, ఇంకొకరు ఎవరు, ఒక ప్రాస్పరస్ ఫ్యామిలీ, ఒక రూరల్ ఏరియాలో ఉన్నటువంటి విమెన్ ఏం కోరుకుంటుంది, లేబరర్స్ ఏం కోరుకుంటున్నారు, అవన్నీ చెప్పాను కదా. ఇక్కడ చూడండి, ఆయన ఆదివాసి ఫ్రమ్ మైనింగ్ ఫీల్డ్స్.
డికే అశ్విని ఆ. జాయిన్ చేసుకోవాలంట మ్యామ్. వెయిట్ అమ్మా. అందరూ ఒకేసారి వస్తే టక్ టక్ చేసిస్తాను. జాయిన్ చేశాను చూడండి. డికే అశ్విని అసలు ఇక్కడ లేనే లేదమ్మా. షీఈ్ నాట్ హియర్. ఇంకా చాలా మంది రాలేదు ఎందుకమ్మా? సమరీన్ బాను వాళ్ళంతా. వై వాట్ హ్యాపెన్? ఏమో తెలీదు. సో ఆదివాసి, ఇంతవరకు మనం రూరల్ అర్బన్ పీపుల్ గురించి చదువుకున్నాము. ఇప్పుడు ఆదివాసి చూడండి. అన్ ఆదివాసి ఫ్రమ్ మైనింగ్ ఫీల్డ్. మైనింగ్ ఫీల్డ్ లో ఉన్నటువంటి ఆదివాసి ఏం కోరుకుంటాడు? గెట్ అఫోర్డబుల్ వేజెస్ టు దేర్ వర్క్ అండ్ లివ్ ఇన్ ద సొసైటీ లైక్, వెయిట్ అమ్మా ఎవరో వచ్చినారు. So to get affordable wages to their work, live in the society like all other plains areas are. Wait. Next, live in the society like all other plain area people. సో వీళ్ళు ఏం కోరుకుంటారు? వాళ్ళు చేసేటువంటి పనికి అఫోర్డబుల్ ప్రైజెస్ ని కోరుకుంటారు. దానితో పాటు లివ్ ఇన్ ద సొసైటీ లైక్ ఆల్ ది అదర్ ప్లెయిన్ పీపుల్. ప్లెయిన్ పీపుల్ లో నివసిస్తున్నటువంటి పీపుల్ లోకి ఎలా ఉంటారో వీళ్ళకు కూడా అలాంటి జీవనమే కావాలి అనేసి కోరుకుంటారన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. ఫిషర్ కమ్యూనిటీకి చెందినవారు. A person from fishing community in the coastal area. A person from fishing community in the coastal area. చూడండి, మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్స్ గురించి, వాళ్ళ డెవలప్మెంట్ గోల్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఓకేనా? ఎర్న్ మచ్ ఫ్రమ్ ది ఫిషింగ్. ఎర్న్ మచ్ ఫ్రమ్ ది ఫిషింగ్ ఏం కోరుకుంటున్నారు? ఫిషింగ్స్ నుంచి చాలా ఎక్కువగా సంపాదించాలి అనేసి కోరుకుంటాడు. అవునా? ప్రతి ఒక్కరి మెయిన్ గోల్ ఏంటి చెప్పండి? ప్రతి ఒక్క మైన్ అంటే రూరల్ లో ఉన్న, అర్బన్ లో ఉన్న వాళ్ళ మెయిన్ డెవలప్మెంట్ ఏంటి? టు గెట్ గుడ్ వేజెస్, మంచిగా సంపాదించాలి. అవునా? సో ఆదివాసీలు ఏం కోరుకుంటున్నారు? సొసైటీలో ఎలా ఉంటున్నారో మేము కూడా అలాగా ఉండేలాగానే మాకు మంచి వేజెస్ అంటే మంచి కూలీలు రావాలి అని కోరుకుంటున్నారు. ఈవెన్ ఆ ఫిషర్మ్యాన్ ఏం కోరుకుంటున్నారు? ఎర్న్ మచ్ ఫ్రమ్ ది ఫిషింగ్, మెనీ సబ్సిడీస్ ఫ్రమ్ ది గవర్నమెంట్, గెట్ గుడ్ ఎడ్యుకేషన్ టు దేర్ చిల్డ్రన్. ఈవెన్ ఫిషర్మ్యాన్ ఆల్సో వాంట్స్ ఎర్న్ మచ్ ఫ్రమ్ ది ఫిషింగ్ నుంచి మంచిగా సంపాదించేలా కోరుకుంటాడు. మెనీ సబ్సిడీస్ ఫ్రమ్ ది గవర్నమెంట్ నుంచి సబ్సిడీస్ ఎక్కువ కావాలి అని కోరుకుంటాడు. అండ్ గెట్ గుడ్ ఎడ్యుకేషన్ టు దేర్ చిల్డ్రన్, వాళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కావాలి అని కోరుకుంటాడు. అవునా? నెక్స్ట్ చూడండి. Now here is a question. Do all these persons have the same notion of development? ఆన్సర్ చెప్పండి. Do all these persons, నేను ఇందాక చాలా మంది చూపించాను. Do all these persons have the same notion of development? No, No, miss. no. Each No, one miss. of them did different things. అంటే Yes, miss. వాళ్ళ ప్రొఫెషన్స్ లో వాళ్ళు చేస్తున్నటువంటి పనిని బట్టి వాళ్ళు డిఫరెంట్ గా ఆలోచించి వాళ్ళ గోల్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. అవునా? ఆ విధంగా ఉంటాయి. చూడండి ఇక్కడ చూడండి. టు గెట్ మోర్ ఎలక్ట్రిసిటీ, ఒక ఇండస్ట్రియలిస్ట్. ఇంతవరకు మనం ఫార్మర్స్, రూరల్ పీపుల్, అర్బన్ పీపుల్ వాళ్ళందరి గురించి తెలుసుకున్నాం కదా.
ఇక్కడ ఒక ఏమంటారు, ఒక పారిశ్రామికవేత్త, ఇండస్ట్రియలిస్ట్, తనకి ఎలాంటి అచీవ్మెంట్, ఎలాంటి గోల్స్ ఉంటాయి చూడండి. టు గెట్ మోర్ ఎలక్ట్రిసిటీ, industrialist, many want more dams. This may not be accepted by the tribals who will disturb. సో ఇండస్ట్రియలిస్ట్ లో ఏం కోరుకుంటారంటే టు గెట్ మోర్ ఎలక్ట్రిసిటీ కావాలి అని కోరుకుంటారు ఇండస్ట్రీస్ కి. మే వాంట్ మోర్ డ్యామ్స్. ఎలక్ట్రిసిటీ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఎలక్ట్రిసిటీ ఎక్కడ? డ్యామ్స్ నుంచా, వాటర్ నుంచా? సో మనకి థర్మల్ ఎలక్ట్రిసిటీ వాటర్ నుంచి వస్తుంది, హైడ్రో ఎలక్ట్రిసిటీ వాటర్ నుంచి, థర్మల్ వచ్చేసి కోల్ నుంచి, ఇట్లా టైడల్ ఎలక్ట్రిసిటీ, విండ్ ఎలక్ట్రిసిటీ. అవునా? విన్నారా ఇవన్నీ? విన్నారా? మీరు క్లాస్ లో లేరా? హైడ్రో అంటే వాటర్ నుంచి, మనకు వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీ వస్తుంది. కోల్ నుంచి థర్మల్ ఎలక్ట్రిసిటీ, అంటే బొగ్గు నుంచి ఉత్పత్తి చేసేది. మనం కోల్ ఎందుకు తవ్వుతాము, బొగ్గు ఎందుకు తవ్వుతాము అంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి. సో ఇండియాలో మోర్ దాన్ 130 crores ఉన్న ఈ పీపుల్ అందరికి, ఇంత పాపులేషన్ కి ఎలక్ట్రిసిటీ సరఫరా చేయాలంటే వి నీడ్ మోర్ ఎలక్ట్రిసిటీ. అవునా? చాలా ఎలక్ట్రిసిటీ కావాలి. అంతా మనము ఎక్కడి నుంచి బొగ్గు తవ్వుకుంటూ పోతే అది అర్త్ కి చాలా డేంజర్. అవునా? సో కాబట్టి మనము వాటర్ నుంచి హైడ్రో ఎలక్ట్రిసిటీ, వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం డ్యామ్ ఉంది. డ్యామ్ వెనక వైపు అక్కడ ఎలక్ట్రిసిటీ ఒకటి ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. ఆ వాటర్ నుంచి టర్బైన్స్ పెట్టి యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తారనమాట. సో ఆ విధంగా నాగార్జున సాగర్, చాలా చోట్ల మనకు ఈ డ్యామ్స్ నుంచి వాటర్ స్టోరేజ్ చేసి టర్బైన్స్ పెట్టి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తారనమాట. సో టు గెట్ మోర్ ఎలక్ట్రిసిటీ, ఇండస్ట్రీస్ మే వాంట్ మోర్ డ్యామ్స్ ఎక్కడైతే నీరు నిల్వ ఉంటేనే కదమ్మా మనకి నీరు నిల్వ ఉంటేనే ఆ వాటర్ ని యూజ్ చేసుకొని. ఇప్పుడు చూడండి, వాటర్ నుంచి కరెంట్ ఎట్లా వస్తుందంటే, మనం తడి చేత ఏదైనా స్విచ్ బోర్డ్ పట్టుకున్నాం అనుకోండి, ఇమీడియట్ గా షాక్ కొడుతుంది, అసలు పట్టుకోకూడదు. వాటర్ గుడ్ కండక్టర్. ఇట్ ఈస్ డేంజరస్ కదా. కాబట్టి దాని నుంచి మనకు ఎలక్ట్రిసిటీ వస్తుంది. అనంతపూర్ లో విండ్ మరాలు అవి ఉంటాయి చూడండి, చూసారా మీరు? కళ్యాణ్ దుర్గం దగ్గర లేదు. మనం వేరే చోటుకు వచ్చినాం అనుకో, ఎవరో మాట్లాడుతున్నారు, తీసుకొని పెట్టుకొని మళ్ళా రాసుకోవచ్చు. ఎవరమ్మా? శైలజ. వినండి. సో కళ్యాణ్ దుర్గం దగ్గర విండ్ నుంచి కూడా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు. చూసారా? పెద్ద పెద్ద ఫ్యాన్లు లాగా ఉంటాయి, అవి తిరుగుతూ ఉంటాయి. విండ్ పవర్ జనరేట్ అవుతుంది అక్కడ నుంచి కూడా మనకి ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అండ్ టైడల్ అంటే ఏమంటే అలల నుంచి కూడా మనకి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తారనమాట. సో ఈ విధంగా ఒక ఇండస్ట్రియలిస్ట్ ఏం కోరుకుంటారు? టు గెట్ మోర్ ఎలక్ట్రిసిటీ ఫర్ ఇండస్ట్రియలిస్ట్ మే వాంట్ మోర్ డ్యామ్స్. దిస్ మే నాట్ బి యాక్సెప్టెడ్ బై ది ట్రైబల్ హూ విల్ డిస్టర్బ్. ఇప్పుడైతే డ్యామ్స్ ఎక్కువ కట్టారు అనుకోండి, ఆ లొకాలిటీలో, అంటే డ్యామ్స్ ఎక్కడ కడతారు? ఇల్లుల మధ్యలో కడతారా, లేకపోతే ఎవ్వరు ఉండని చోటలో కదమ్మ కట్టేది డ్యామ్లని. సో ఆ విధంగా డ్యామ్స్ కట్టాలి అన్నప్పుడు అక్కడ కొన్ని నిర్వాసిత గ్రామాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్ గా చెప్పాలంటే, ఇప్పుడు పోలవరం డ్యామ్ అనేది కడుతున్నారు, అవునా? వెస్ట్ గోదావరిలో పోలవరం డ్యామ్ ని బిల్డ్ చేస్తున్నారు. అక్కడ ఏమైంది, కొన్ని ఈ పోలవరం డ్యామ్ కట్టడం వల్ల
అక్కడ కొన్ని గ్రామాలు నిర్వాసితం అయిపోయినాయి. అంటే ఆ డ్యామ్ ఉన్న పరిసర ప్రాంతాల్లో కొద్దిగా డ్యామ్ బిల్డ్ చేసిన దగ్గర కొన్ని గ్రామాలు ముంపునకు గురైతాయి. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆ ముంపు గురయ్యే ప్రాంతాలను ఆహ్, వేరే చోటికి తరలిస్తుందన్నమాట. నిర్వాసిత గ్రామాలకి వాళ్ళకి సెపరేట్‌గా వేరే చోట ల్యాండ్ చూపిచ్చి వాళ్ళని ఆహ్, ఇంకో చోటికి వాళ్ళ ఊరినే షిఫ్ట్ చేసేస్తారనమాట. ఆ విధంగా షిఫ్ట్ చేసి వాళ్ళకి నిరుద్యోగ భృతి అని కాదు, ఇంటికొక ఉద్యోగం లాగానో కొన్ని చోట్ల వాళ్ళకి వ్యవసాయానికి కొద్దిగా భూమి అలాట్ చేయడము, నష్టపరిహారం అందించడము ఇలాంటివన్నీ ఇస్తాయన్నమాట. కానీ ఆహ్, వాళ్ళు నష్టపోతారు. కాబట్టి వాళ్ళు ఇక్కడ డ్యామ్ కట్టొద్దండి, కట్టొద్దండి, కట్టొద్దండి అంటారు. కానీ అక్కడ డ్యామ్‌ని కట్టడం వల్ల కొన్ని లక్షల ఎకరాలు పంట పండడానికి నీళ్లు ఇవ్వగలదు. అవునా? ఒక డ్యామ్ కడితే. అవునా కదా? కొన్ని లక్షల ఎకరాలకు పంటకి సాగునీరు అందించగలవన్నమాట ఈ డ్యామ్‌లు. కానీ కొన్ని వేల మందిని చూసుకుంటే కొన్ని లక్షల ఎకరాలు పంట పండడానికి లేకుండా అయిపోతుంది. కాబట్టి ప్రజల వ్యతిరేకత ఉన్నా కూడా ఒక్కోసారి గవర్నమెంట్స్ ఏం చేస్తాయి, ఇనీషియల్‌గా స్టెప్ తీసుకొని డ్యామ్స్‌ని కట్టడానికే ముందుకెళ్తాయన్నమాట. మీరు ఒకసారి ఏం చేస్తారంటే ఈరోజు హోంవర్క్ ఏంటంటే, ఒకసారి మీరు ఈ పోలవరం డ్యామ్ గురించి సెర్చ్ చేయండి. గూగుల్‌లో సెర్చ్ చేసి తెలుసుకోండి. అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఏ ఇయర్‌లో స్టార్ట్ చేశారు? ఇప్పటి వరకు అది బిల్ట్ అవుతూనే ఉంది. చాలా ఇయర్స్ నుంచి దాని ప్లానింగ్ కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. కానీ దాన్ని ఇనీషియల్‌గా దాన్ని స్టెప్ తీసుకొని ముందుకు తీసుకొని వచ్చింది ఎవరు అంటే మన ఫార్మర్ చీఫ్ మినిస్టర్, మన మాజీ ముఖ్యమంత్రి ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇనిషియేటివ్‌గా స్టెప్ తీసుకొని ఆ డ్యామ్‌ని కంప్లీట్ చేయాలి అని అనుకున్నారనమాట. సో దీనివల్ల కొందరు ప్రజలైతే డిస్టర్బ్ అవుతారు. అక్కడే చూడండి, ఇట్ దిస్ మే నాట్ బి యాక్సెప్టెడ్ బై ది ట్రైబల్స్ హూ విల్ డిస్టర్బ్. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ట్రైబల్స్ డిస్టర్బ్ అవుతారు. ఇప్పుడు చూడండి, మీరు చిప్కో మూవ్‌మెంట్ వీటన్నింటి గురించి విన్నారా? చిప్కో మూవ్‌మెంట్, నర్మదా బచావో ఈ మూవ్‌మెంట్స్ గురించి విన్నారా? చిప్కో మూవ్‌మెంట్ అంటే ఏంటి? చెట్లని అతుక్కోవడం. చెట్లు నరుకుతుంటే వాటిని అతుక్కోవడం. ఎందుకంటే ఆ చెట్లు నరకటం వల్ల అక్కడ ఉన్నటువంటి కొద్దిగా పశు సంపద గాని కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చెట్లని నరకకూడదు అనేసి ఈ చిప్కో మూవ్‌మెంట్ ఎవరు తీసుకొచ్చినారమ్మా? సుందర్‌లాల్ బహుగుణ. ఆయన రీసెంట్ గానే చనిపోయాడు కూడా. సో ఇట్లా నర్మదా బచావో, నర్మదా మీద వంతెనలు కట్టుకుంటే మేధా పాట్కర్ అనే ఆమె నర్మదా బచావో అంటే అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్ ఎఫెక్ట్ అవుతారు, మీరు ఈ డ్యామ్ కడితే అనేసి ఆమె ఒక మూమెంట్ తీసుకొని వచ్చిందనమాట. కానీ ఏదైనా ఒక డెవలప్మెంట్ జరుగుతుంది అంటే కొంతమంది మాత్రం ఎఫెక్టెడ్ ఉంటారు. దిస్ మే నాట్ బి యాక్సెప్టెడ్ బై ది ట్రైబల్స్ హూ విల్ ఇక్కడ డిస్టర్బ్ అయ్యే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు అనమాట. ఆ విధంగా వచ్చిన మూమెంట్స్ ఈ నర్మదా బచావో. ఈవెన్ పోలవరం ప్రాజెక్ట్ కట్టుకున్నప్పుడు కూడా ఇప్పటికీ కూడా కొంత వ్యతిరేకత అయితే ఉందన్నమాట. దే మే జస్ట్ వాంట్ స్మాల్ చీప్ డ్యామ్, దే మే జస్ట్ వాంట్ స్మాల్ చెక్ డ్యామ్స్ ఆర్ ట్యాంక్స్ టు ఇరిగేట్ దేర్ ల్యాండ్స్. వాళ్ళు ఏమనుకుంటారు, స్మాల్ చెక్ డ్యామ్స్ అన్నా కానీ ట్యాంక్స్ అన్నా కానీ ఇరిగేటెడ్ అంటే వాళ్ళ పంటలను పండించడానికి ఉంటే చాలు అని కోరుకుంటారనమాట. ఇంత పెద్ద పెద్ద డ్యామ్స్ అవసరం లేదు అని కోరుకుంటారు. ఇన్ ఫ్యాక్ట్ అట్ టైమ్స్ a group of people may seek things which are conflicting. A girl expects as much freedom and opportunity
as her brother, and that he also share in the household works. So in fact at times 2% to a group of people may see things which are conflicting. ఈ అందరూ ఒకే విధంగా అయితే అడగరు కదమ్మా. ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఉంటుంది చూడండి. రూరల్ ఏరియాలో నివసించే వాళ్ళు ఒక విధంగా ఆలోచిస్తారు, అర్బన్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు ఒక విధంగా ఆలోచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గర్ల్ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, గర్ల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, యాజ్ మచ్ ఫ్రీడమ్ యాజ్ ఆపర్చునిటీ, ఫ్రీడమ్ తో పాటు ఆపర్చునిటీని కూడా కోరుకుంటుంది. అంతేకాకుండా తన బ్రదర్ కూడా తన హౌస్ హోల్డ్ వర్క్ లో షేర్ తీసుకోవాలి అనేసి కోరుకుంటుంది అనమాట. అవునా? సో ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకున్నారమ్మా? డౌన్లోడ్ చేసుకోండి అమ్మా. టెక్స్ట్ బుక్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ పిక్చర్ అందులోనే ఉంటుంది చూడండి.